లీడర్లు ఓట్లు రాగానే జనాల తోక చుట్టూ తిరుగుతారు, ఓటర్ల కాళ్ళు మొక్కుతారు, కడుపుల తలకాయలు పెడతారు. పోయిన కాడల్లా జనాలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే నేను గెలవంగానే ఫస్ట్ చేపించే పని మీదే మాటిస్తున్నా అని కూడా అంటారు. ఇక ఓట్లైనాక కథ ఎట్లుంటుందో అందరికీ ఎరుకున్నదే కదా. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక ఓడమల్లన్నా అనే శాస్త్రమే చేస్తారు. కానీ ఆంధ్రాలో సీఎం బాబు సార్ అయితే ఎమ్మెల్యేలను అట్లా ఏనిస్తలేడు. కార్లల్లో తిరిగేటోళ్ళను కాలు నిలపొండి తిప్పుతున్నాడు గిట్లా. లీడర్లు గెలిచినాక పబ్లిక్ను దగ్గరికే రానియరు. ఓట్లకు ముందుగాలు జీనీ లెక్క హామీలు ఇస్తుంటారు. అవి ఎప్పుడు తీరుస్తారు సారు అని గెలిచినాక అడిగితే గజనీలు అయిపోతారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలను బాబు సార్ అట్లా కానిస్తలేడు. నిత్యం హెడ్ మాస్టర్ సార్ లెక్కనే బెత్తం చేత పట్టి అలా చిత్తమంతా ప్రజాసేవ మీదనే ఉండేటట్టు చేస్తున్నాడు కదా. కూటమి సర్కార్ కొలువుకెక్కి ఏడాది అయిందని ఇంటింటికి సుపరిపాలన పేరుతోటి ముఖ్యమంత్రి బాబు సారు ఊర్లతో వచ్చిండు కదా. ఇక సారే స్వయంగా బీదల ఇళ్లలోకి పోయి అలా మంచి చెడ్డ అరుచుకుంటున్నాడు. వాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయా లేదా, పిల్లగాళ్ళను చదివిస్తున్నారా లేదా, ఏం పని చేస్తున్నారు, ఎంత కమాయిస్తున్నారు, సర్కారు సాయం అయితే ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా అని అన్ని వాళ్ళనే అడిగి అప్పటిదప్పుడు అలా గోసాలు తీరుస్తున్నాడు. నిన్న తూర్పుగోదావరి జిల్లా మలకపల్లికి వెళ్ళి పోయిండు సారు. ఇక తొవ్వెంటి పోతుంటే వాళ్ళు సంటి బిడ్డని ఇస్తే ఎత్తుకొని ఆయి అనుకుంటా ముద్దు చేసిండు. ఇక అట్లనే చెప్పులు టోపీలు కుట్టే చర్మకారుడు పోషాన్ని ఇంటికి కార్లు ఎక్కించుకొని ఆయన ఇంటి దాకా తోలుకపోయిండు. ఇక ఆయన డప్పులు ఎట్లా తయారు చేస్తున్నాడు, డప్పులు కొడితే ఏ పార్టీ ఇస్తారు అన్ని అరుచుకున్నాడు. సార్ కూడా డప్పులు కొట్టి జర మురిచిపోయిండు అనుకో రాదురి. ఇక అటెంకాలకు పింఛని వంచి సగంలో ఉన్న ఇల్లు పురాగా కట్టుకునేందుకు సర్కారు తరఫున సాయం అందిస్తామని మాట ఇచ్చిండు. ఇక అట్లా సీఎం సార్ తొవ్వలనే తోటి ఎమ్మెల్యేలు అంతా కూడా పల్లెల తొవ్వ దొక్కుతున్నారు. ఇక అంతటి ఎమ్మెల్యేలు ఇట్లా ఊర్లలోకి పోయి పింఛన్లు వంచుతున్నారు 1 తారీఖు రాగానే. ఇక సార్లు వస్తున్నారని ఊరిలో మహిళలంతా ఎమ్మెల్యేలకు మంగళారతులు బట్టి ఎదుర్కొంటున్నారు. మంచిగా అలా మంచి చెడ్డలు అరుచుకొని పథకాలు అందుతున్నాయా, తక్లీవులు ఉన్నాయా, ఆఫీసర్లు మంచిగానే అన్ని అందిస్తున్నారా అని అరుచుకుంటున్నారు ఎమ్మెల్యేలు. ఇక ఇట్లా సుపరిపాలన తొలి అడుగు కార్యం పేరుతోటి పబ్లిక్కు లీడర్ల ఎంబడి తిరిగే బాధలు లేకుండా పోయినాయి. లీడర్లు ఇట్లా నిత్యం పబ్లిక్కు దగ్గర పట్టులు ఉంటే ఏ ఊరికి ఏం సమస్యలు ఉండయి. కానీ అట్లనే ఊకుక లీడర్లు ఊర్ల పొంటి రాలేరు కాబట్టి వాళ్ళు వచ్చి అరుసుకోక ముందే ఊర్ల సమస్యలు లీడర్లు తీరిస్తే ఇక వాళ్ళకు తిరిగే ఉండదు కదా. మళ్ళీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తా, గ్రాఫ్ పెరుగుతా ఉందా, గ్రాఫ్ తగ్గుతుందా, కాన్స్టిట్యున్సీ కానీ వ్యక్తి కానీ రాష్ట్రం కానీ